హాజరయ్యారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్, హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా తయారు చేయాలన్నటువంటి ఆలోచనతో, ఆ సంకల్పంతో దాంట్లో చేసినటువంటి ప్రయత్నాల్లో ఒకటే హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించడం. నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి ఒక పెద్ద రేస్ అది. ఎందుకంటే దేశంలో ఇండియాలో ఇంతవరకు ఫార్ములా ఈ కార్ రేస్ జరగలేదు. లండన్, మొనాకో, బెర్లిన్, టోక్యో, మెక్సికో, సావోపాలో, షాంఘై, జెడ్డా ఈ నగరాల తర్వాత భారతదేశంలో ఇప్పటివరకు జరగని రేసు ఫార్ములా ఈ రేస్. సో దానివల్ల ఎంత ప్రయోజనం జరిగింది అంటే హైదరాబాద్ బ్రాండ్ అనేది మొత్తం 150 దేశాలకు పైగా ఆ రేసు వీక్షించారు. ఆ రేసు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది వీక్షించారు. దాంతో హైదరాబాద్కు పెట్టుబడులు మరిన్ని రావడానికి రాబోయే రోజుల్లో ఒక మార్గం ఏర్పరిచినట్టే. అయితే ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏం జరిగిందంటే 2023 ఫిబ్రవరి 11వ తారీఖు మొదటిసారి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఫార్ములా ఈ రేసు విజయవంతంగా నిర్వహించారు. నెక్స్ట్ రెండవసారి నిర్వహించడం కోసం భాగంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా అప్పటిదాకా ఉన్న స్పాన్సర్షిప్ ఉన్న నెక్స్ట్ జెన్ సంస్థ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. సో దీంతో ఏం చేయాలి, వాళ్ళకు ఖచ్చితంగా మనం నిర్వహిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక హైదరాబాద్ పరువు ఎక్కడ పోతుందో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ పాడవుతుందన్న ఉద్దేశంతో ఏకంగా హెచ్ఎండిఏ నుంచి నేరుగా ఆ సంస్థకే ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా వేరే అవినీతి జరగలేదనేది నాకు అర్థమవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో డేట్స్ అని రాజేష్ చెప్పారు కాబట్టి విత్ దాట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మధ్యలో వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కానివ్వండి, లేకపోతే వేరే పర్సనల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దారి మళ్లించిన ఆధారాలు దొరకట్లేదు. పార్ట్ ఆఫ్ ఇట్ ఇటు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి 20 నెలలు అవుతుంది. 20 నెలలు అయినా సరే ఇప్పటికీ 3 అసలు అవినీతి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏ నిబంధనను ఉల్లంఘించారు, ఇంకా ఎవరు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు, ఆర్ఎల్స్ ఎవరికి వ్యక్తిగతంగా లబ్ధి పొందేలాగా వీటన్నిటిని కూడా చేశారు అనే వాటి గురించి ఇప్పటికీ కూడా ఛార్జ్షీట్లో ఎక్కడ దాఖలు చేయని సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ఈ కేసు ఇప్పటివరకు మనం భారతదేశంలో కానీ ఆర్ఎల్స్ వరల్డ్ వైడ్గా చూసుకున్న క్విట్ ప్రో కేసెస్ చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ 0 to 0 ఈ కేసెస్ ప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ రోజు ఈ కేసులో నిజంగా క్విట్ ప్రో ఉందని నిరూపించగలుగుతుందా గవర్నమెంట్, లేకపోతే మళ్ళీ ఈ కేసు అక్కడితోనే ఫుల్ స్టాప్ పడుతుందా చూద్దాం. ఎస్, ప్రపంచంలో హైదరాబాద్ని ముందు నిలబెట్టడం, డెవలప్ చేయడం గురించి ఎవరు కాదనట్లేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అవ్వాలి, తెలంగాణ డెవలప్ అవ్వాలి, ప్రపంచంలో మన రాష్ట్రం గురించి చెప్పుకోవాలని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి ఉంటుంది. కానీ అది చేసే విధానం గురించే వస్తున్నటువంటి మార్పు. ఎస్, హెచ్ఎండిఏకి ఏ విధంగా ఇచ్చారు, హెచ్ఎండిఏ దగ్గర నుంచి ఏ విధంగా నిధులు తీసుకున్నారు, ఏ విధంగా బదిలీ చేశారు, దానికి ఏమైనా పర్మిషన్స్ తీసుకున్నారా, ఆర్బీఐ దగ్గర నుంచి అనుమతి తీసుకున్నారా, లేదంటే మంత్రిమండలి దగ్గర నుంచి తీసుకున్నారా, ఏమీ లేకుండా ఏ విధంగా మీరు 55 కోట్ల రూపాయలను బదిలీ చేశారనేదే కదా ఇప్పుడు వస్తున్నటువంటి కేసు కూడా. దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి. ఇంకా కోర్టులో నడుస్తూ ఉంది విచారణ. నెక్స్ట్ మంత్ 25కి వాయిదా పడింది. ఒకవేళ ఏది లేకపోతే కోర్టు నుంచి బయటకు వస్తారు, తెలంగాణ ప్రజలు చూస్తారు. ఏదైతే 2023 ఫిబ్రవరిలో ఈ ఫార్ములా రేస్ అనేది స్టార్ట్ చేసింది, అసలు 2022 అక్టోబర్ 25న దీనికి సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఆఫ్టర్ దట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, 2023లో